వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. రైతులకు ఇచ్చిన హామీ మేరకు మొదటి విడతగా 1 లక్ష వరకు రుణమాఫీ చేస్తున్నామని, ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాభవన్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకులతో భేటీ నేపథ్యంలో బుధవారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా కేసీఆర్ 28,000 కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారన్నారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పామన్నారు. ఆర్థిక నిపుణులు కూడా రుణమాఫీ కష్టమని చెప్పారని, ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారని పేర్కొన్నారు. అయినప్పటికీ రుణమాఫీ చేస్తున్నామన్నారు. ఎన్హెచ్ఎం కింద ప్రత్యేకంగా 1000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ, ఆర్థిక పరిస్థితులను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు వివరించానన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసంతో పాటు రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు. ఆరోగ్య మందిర్ భవనాల నిర్మాణానికి నిధులు కోరారని కేంద్ర మంత్రి కూడా సుముఖం వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. మనము నిర్దేశించుకున్నాము 2030 నాటికి ఎస్డీజీ టార్గెట్స్ అయితే పెట్టుకున్నామో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి, వాటికి చేరడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెసివ్ స్టేట్, కానీ గత 5 సంవత్సరాలుగా ఒక అరాచక పాలన కారణంగా అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడిన విషయాన్ని వారికి గుర్తు చేయడం జరిగింది. మిత్రులారా, అయితే సానుకూలంగా అన్ని విషయాల్లో స్పందించారు. ఇతర రాజకీయ విషయాలు కూడా రాష్ట్రంలో జరుగుతున్న విషయాల్ని గత ఈ 40 రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న వాటి మీద వారు అడగడం జరిగింది. దానికి 5 ఏ రకంగానైతే మొదటి 5 సంతకాలు చేశారో, ఏ రకంగా పెన్షన్లు పెంచారో, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా 10,000 కోట్లు అదనంగా చెల్లిస్తూ సామాజిక భద్రత కింద పెన్షన్లు అందిస్తున్న విషయాన్ని, అదేవిధంగా ఉచితంగా ఒక ఆదాయ వనరులుగా గత ప్రభుత్వం మార్చుకుంటే ఆ ఇసుకని ఉచితంగా ఇవాళ ప్రజలకి అవసరమైన ఎవరికైనా సరే అందించడానికి కేవలం తవ్వుకునే ఛార్జీలు లేదా గ్రామానికి సంబంధించి సీనరేజ్తో ఉచితంగా తీసుకెళ్లే అవకాశాన్ని ఇవ్వడం జరిగిన విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అన్న క్యాంటీన్ల విషయం కానీ, లేకపోతే స్కిల్ సెన్సస్ తీసుకొస్తున్న విషయం కానీ, లేదా 5,30,00,000 మందికి ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్కి ఉచితంగా స్క్రీనింగ్ నిర్వహిస్తున్న ఇది, ఆర్బీఎస్కే కింద 68 లక్షల మంది విద్యార్థులకి 18 ఏళ్ల వరకు విద్యార్థులకి 6 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న విద్యార్థులకు కూడా స్క్రీనింగ్ చేస్తున్న విషయాన్ని, ఇతర విషయాన్ని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఇవాళ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఇటీవల కాలంలో వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అనేక పర్యాయాలు ఢిల్లీకి రావడం జరిగింది. వచ్చిన ప్రతిసారి అభివృద్ధి కార్యక్రమాల కోసం కొత్తగా నిధులు మంజూరు చేసుకోవడం కానీ, లేదా కొత్త ప్రాజెక్టులను సాధించుకోవడం కానీ చేస్తున్నారు. విజయవాడ సిఆర్డీఏ ప్రాంతంలో ఒక రింగ్ రోడ్డుని 189 కిలోమీటర్ల రింగ్ రోడ్డుని సాధించుకోవడం చిన్న విషయం కాదు. గత పునర్విభజన చట్టంలోనే దాన్ని చేర్చినప్పటికీ, గతంలో ఇదే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భూమి సేకరణకు మొదలుపెట్టినప్పటికి కూడా సేకరణకు ప్రయత్నం చేసినప్పటికీ ఆ తర్వాత దాన్ని వచ్చిన ప్రభుత్వం అడ్డుకోవడం, ఇప్పుడు మళ్ళీ కొత్తగా కళ సాకారమయ్యేటట్లుంది. దానివల్ల ఆ ప్రాంత అభివృద్ధి మాత్రమే కాకుండా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతున్న విషయం మనం అందరూ గమనించాల్సి ఉంది. అదేవిధంగా బీపీఎల్ రిఫైనరీని కానీ, లేకపోతే ఎప్పటి నుంచో పునర్విభజన చట్టంలో ఉన్న మరొక అంశం విశాఖకు మెట్రో రైలు విషయంలో దాన్ని సాధించుకునే విధంగానే ఎన్హెచ్ఏతో మాట్లాడడం కానీ, కొత్తగా ఆకృతులు మార్చి వాటిని మంజూరు చేసుకునే విషయంలో కూడా ముఖ్యమంత్రి వారు వరుసగా ఢిల్లీ పర్యటనలు చేస్తూ అనేక వేల కోట్ల సంబంధించిన నిధులను మంజూరు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వం ప్రత్యేకంగా ఆ అమరావతిని శ్మశానం చేయడం కోసం, రాజధానిని చంపేయడం కోసం ఒక వికృత రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టి 3 రాజధానుల పేరుతో 3 ప్రాంతాలకి సమంగా అన్యాయం చేసిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రింగ్ రోడ్డు వచ్చింటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోయాయి. వాటిని అడ్డుకున్నారు. వాటి కూడా రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ కోణంలోంచి చూసి కేసులు పెట్టే ప్రయత్నం చేసిన విషయం కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా విశాఖపట్నంకి మెట్రో విషయంలో 2017లో రుణమాఫీ అమలు కోసం తాము నిద్రలేని రాత్రులు గడిపామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క అన్నారు. ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబితే అందరూ ఆశ్చర్యపోయారన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రుణమాఫీని ఖచ్చితంగా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెబితే ఓట్ల కోసం, సీట్ల కోసం అనుకున్నారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు అందరి అంచనాలను తలకిందులుగా చేస్తూ రుణమాఫీ చేయబోతున్నామన్నారు. ఆగస్టు దాటకుండానే రుణమాఫీ చేస్తామన్నారు. ఇందుకోసం ఎంతో శ్రమించామన్నారు. అర్హులైన వారందరికీ రుణమాఫీ చేస్తామన్నారు.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన అత్యాచార ఘటనల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారికి అదే చివరి రోజు అని ప్రకటించారని, గంజాయి మీద ఉక్కుపాదం మోపుతామని స్టేట్మెంట్ ఇచ్చారని వెల్లడించారు. ఇలా స్టేట్మెంట్లు ఇవ్వడమే తప్ప చర్యలేవి హోంమంత్రి గారు అని కళ్యాణి ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం గారు గాని, హోమ్ మినిస్టర్ గారు గాని, మంత్రులు గాని ఎవరు ఆ కుటుంబానికి పరామర్శకు వెళ్ళలేదంటే ఎంత దారుణం వైఫల్యం, ఎంత దారుణమైన నిర్లక్ష్యం మనకు అర్థం అవుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా బుల్డోజర్ సంస్కృతి, బుల్డోజర్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్ని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకా బిల్డింగ్స్ని కొట్టడం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కదా. మరి ఆడపిల్లల్ని ఎంత దారుణంగా హత్యలు, అత్యాచారాలు చేస్తున్న వాళ్ళ మీద ఈ బుల్డోజర్స్ని ఎందుకు ఉపయోగించడం లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఈరోజు తీసుకుంటే గత కొద్ది రోజులుగా ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ఎవరు కూడా స్పందించట్లేదు, ఒక రివ్యూలు పెట్టట్లేదు. నిన్ననే క్యాబినెట్ మీటింగ్ అయింది. క్యాబినెట్ మీటింగ్లో దీని మీద ఎందుకు చర్చించలేదు, ఏం చర్యలు తీసుకుంటామో అని ఏ విషయం కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఆడపిల్లల తాలూకా రక్షణ అనేది అంత ప్రాధాన్యత లేని అంశమా మీ కూటమి ప్రభుత్వానికి అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఆడపిల్లలు అనే వాళ్ళు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఈరోజు వణికిపోతూ ఉన్న పరిస్థితిని మీరు కల్పించారు. అసలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా అంబానీ లాంటి వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళకి వెళ్ళారు, తప్పులేదు. కానీ అదే విధంగా మన రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా, వాళ్ళ కుటుంబాలకి పరామర్శకు వెళ్ళాలనేసి మీకు గుర్తుకు రాలేదా అని నేను అడుగుతూ ఉన్నాను. హోమ్ మినిస్టర్ గారు అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆవిడ చెప్పారు, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని చెప్పి. ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు? హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలోనే మనం చూసాం, ఇద్దరు ఆడోళ్ళకి బట్టలు చించి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే కొట్టారు. అలాగే పక్క నియోజకవర్గం, అదే జిల్లా, అనకాపల్లి జిల్లా పక్క నియోజకవర్గం రాంబిల్లి మండలంలో దర్శిని అనే అమ్మాయికి గొంతు కోసి చంపేశాడు. అసలు ఆ చంపిన సురేష్ అనే వ్యక్తి పోక్సో కేసు కింద అరెస్ట్ అయ్యి విడుదలైతే ఈ దర్శిని కుటుంబ సభ్యులు 3 సార్లు దర్శిని తాలూకా తండ్రి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇతను మళ్ళీ బయటకు వచ్చాడు, మా అమ్మాయిని మళ్ళీ వేధిస్తున్నాడు అంటే కనీసం అక్కడ పోలీస్ సిబ్బంది కానీ, ఎస్ఐ కానీ స్పందించిన పరిస్థితి. దాన్ని అలుసుగా తీసుకొని ఆ దుర్మార్గుడు ఇంటికి వచ్చి మరీ గొంతు కోసి చంపేశాడంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరంగా ఇక్కడ ప్రభుత్వం కానీ, పోలీస్ వ్యవస్థ కానీ ఉంది అనేసి. హోమ్ మినిస్టర్ గారు అయితే పక్కనే ఉన్న అనకాపల్లిలో సన్మానాలకు అటెండ్ అయ్యారు. కానీ ఇదే దర్శిని తాలూకా డెడ్ బాడీకి పోస్ట్ మార్టం పక్కనే జరుగుతున్న కుటుంబానికి పరామర్శకు వెళ్ళలేదు. అంటే ఎంత నిర్లక్ష్యంగా వీళ్ళందరూ వ్యవహరిస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే అసలు లా అండ్ ఆర్డర్ ఇంతగా దెబ్బతినడానికి కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను, వీళ్ళు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపులు చేద్దాము, వాళ్ళ బిల్డింగ్స్ లాంటివి ఎలా కూలగొడదాము, ఏ విధంగా వాళ్ళ మీద కేసులు పెడదాము, జగన్మోహన్ రెడ్డి గారి మీదో, మాజీ మంత్రుల మీదో, ఎమ్మెల్యేల మీదో ఏ విధంగా కేసులు పెడదాం అన్న దాని మీద దృష్టి పెట్టారు తప్ప వివక్ష లేకుండా పరిపాలించాలి అనే దాని మీద ఏ కోసైనా దృష్టి పెట్టని పరిస్థితి మనం చూసాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న బ్రాహ్మణ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సహకారంతో బ్రాహ్మణ కుటుంబాలు ప్రారంభించిన ఉపాధి వ్యాపారాలన్నీ దెబ్బతింటున్నాయన్నారు. బ్రాహ్మణులతో వివాదం పెట్టుకోవద్దని ముఖ్యమంత్రికి సూచించారు. త్వరలో జరగబోయే శాసనసభ సమావేశాల్లో బ్రాహ్మణ పరిషత్ నిధుల విషయంపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో బీజేపీ నేతృత్వంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఆయన గెలుపు కొరకు, పార్టీని అధికారంలో తేవటం కొరకు వేద పండితుల్ని సంప్రదించి, జ్యోతిష్య శాస్త్రజ్ఞులను సంప్రదించి ముహూర్తాలు పెట్టుకొని ఆ తర్వాత ముందుకెళ్ళినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. దాంతోపాటుగా అధికార పీఠాన్ని అధిష్ఠించేటప్పుడు కూడా ఒక ముహూర్త బలాన్ని ఎంచుకునే
ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ అన్ని సందర్భాల్లో కూడా వేద పండితులు కావాల్సి వచ్చింది, బ్రాహ్మణోత్తములు కావాల్సి వచ్చింది, వారి యొక్క ఆశీర్వచనాలు కావాల్సి వచ్చినాయి. అంతకుముందు రాజకీయ ఎన్నికల ప్రచార సందర్భంలో కూడా బ్రాహ్మణులకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన విషయాలపైన ప్రతి సందర్భం ప్రతి సమయంలో అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత అనేక రకాలుగా మేము ఆదుకుంటామని, అనేక రకాలుగా మరి వారి యొక్క బాగోగులు చూస్తామని చెప్పని పేర్కొనటమే కాకుండా మరి సమాజం కొరకు సస్యశ్యామలం కొరకు బ్రాహ్మణులు చాలా అవసరము అన్నటువంటి రీతిలో మాట్లాడినటువంటి ఒక వ్యక్తి. 7 నెలలు కలిసినాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది వేద పండితులు, బ్రాహ్మణ విద్యార్థులు, నిరుపేద కుటుంబాలు ఈ 7 నెలల కాలంలో ఏడుస్తున్నారు. బ్రాహ్మణ పరిషత్ ద్వారా విదేశాలకి విద్యను అభ్యసించడం కొరకు ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి సహకారం, అంటే ఈ బ్రాహ్మణ పరిషత్ ద్వారా వచ్చినటువంటి సహకారంతో విదేశాలకు వెళ్ళి ఆ రకంగా మొదటి దఫా ఫీజు కట్టి విద్యని అభ్యసించడం ప్రారంభించి ముందుకు సాగుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత ఈ బ్రాహ్మణ పరిషత్ కనుక నిధులు కనుక రిలీజ్ చేసినట్టయితే వాళ్ళకి 2వ సెమిస్టర్ లేదా 2వ సంవత్సరానికి సంబంధించినటువంటి ఫీజులకి డబ్బులు ఆ విశ్వవిద్యాలయాలకి చెల్లించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 7 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా ఈ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కి కేటాయించకపోవటం వల్ల విదేశాలలో విద్యను అభ్యసించడానికి వెళ్ళినటువంటి ఒక విద్యార్థులు పడుతున్న పాటలు అంతా ఇంత కాదు. చదువుకోలేక చదువుకొనలేక ఇతరతర పనుల ద్వారా కాలం వెలుగుచ్చవలసినటువంటి పరిస్థితి దాపరిచిందంటే ఈ రేవంత్ రెడ్డి యొక్క అనాలోచితమైనటువంటి చర్య వల్లనే అని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ఆరోపిస్తారు. అంతేకాకుండా స్వయం ఉపాధి కింద రుణాల కింద ఇస్తామని చెప్పి కొంత పెట్టుబడి మీరు పెట్టుకుంటే మేము సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి మిగతా రుణ సౌకర్యం అందిస్తామని చెప్పని ఖైరతాబాద్ మహాగణపతి పనులు చురుకుగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఈ ఏడాది గణేష్ నవరాత్రులను వైభవంగా నిర్వహించేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మహాగణపతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితికి స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షుడిగా ఉంటారని తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. 2 కమిటీ ఆలోచనలను పరిగణలోనికి తీసుకున్నామన్నారు. ఉత్సాహం ఉంటుంది, మేము కూడా సభ్యులు ఉండాలని వాళ్ళందరూ కూడా ఉత్సవ కమిటీలో సభ్యులు, అల్టిమేట్ గా వాళ్ళంతా ఉత్సవ కమిటీలో సభ్యులుగా ఉంటారు. పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఉత్సవం కాబట్టి ప్రధానంగా ఖైరతాబాద్లో జరిపేటువంటి ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా ఈ పూజా కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. ప్రధానంగా వచ్చేటువంటి భక్తులకు వారి వారి మరి చేతనైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం కానీ, ఇక్కడ మనము దారి పొడుగున ఈ 11 రోజులు మరి ప్రసాదాల పంపిణీ కార్యక్రమాలు కానీ, వచ్చేటువంటి భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు, అంటే కొంతమంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే ఇక్కడ బస్తీలలో ఉన్నటువంటి వారే ముందుకు వచ్చి వారికి కావాల్సినటువంటి సౌకర్యాన్ని అందించి వాళ్ళని భగవంతుడి యొక్క దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. అలా మా ఖైరతాబాద్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఉత్సవ కమిటీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క పండుగ అనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు వినేవాళ్ళం. మహారాష్ట్రలో ముంబైలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అని చెప్పి వినేవాళ్ళం. కానీ భారతదేశ చరిత్రలో రేపు రాబోయేటువంటి రోజుల్లో ఖైరతాబాద్ వినాయకుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బుక్లో ఎక్కబోతున్నది. కాబట్టి
ఇది అందరి బాధ్యత. ఒక్కసారి ఖైరతాబాద్ వినాయకుడు మళ్ళీ గిన్నీస్ బుక్లోకి ఎక్కినప్పుడు ఈ క్రెడిట్ అనేది అందరికీ దక్కుతుంది. కాబట్టి ఇది మన బాధ్యతగా భావించి మీ అందరు కూడా దీన్ని పెద్ద ఎత్తున దీంట్లో భాగస్వాములు కావడానికి ప్రయత్నం చేయాలని అందరితో నేను కోరుకోవడం జరుగుతుంది. ఈడ ఈ ఉత్సవ కమిటీలో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. వచ్చే భక్తులకు అసౌకర్యం కలగొద్దనేది ఆలోచన తప్ప ఈడ భేదాభిప్రాయాలు ఉన్నటువంటి కొన్ని పత్రికల్లో గతంలో వచ్చాయి. అవన్నీ కూడా అవాస్తవాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి అడాక్ కమిటీ అనేది దీంట్లో మళ్ళీ ఒక 5 విభాగాలని మేము విభజించడం జరుగుతుంది. దీంట్లో వచ్చేటువంటి ఏదన్నా డబ్బు రూపంలో వస్తే దాన్ని ఉత్సవ కమిటీకి డే టు డే ఇచ్చి డైలీ ఇక్కడ వచ్చేటువంటి డిస్ప్లేలో డిక్లేర్ చేసి ఈరోజు ఇంత డొనేషన్స్ వచ్చాయి, ఈ డొనేషన్స్ ఎందుకు వాడతామనేది మేము కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా వచ్చే డొనేషన్స్ ఖైరతాబాద్లో చాలామంది మరి నిరుద్యోగ సమస్యలతో బాధపడతా ఉన్నారు. పిల్లలకు విద్యని అభ్యసించడానికి విద్యలు ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించాలంటే వాళ్ళకు ఆర్థిక సాయం అందక ఆర్థిక సాయం అందక వాళ్ళు మధ్యనే డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. లేకపోతే ఎవరైనా పిల్లవాడికి ఏదైనా చిన్న కుటుంబంలో వివాహం చేసుకోవాలంటే ఆ కుటుంబంలో ఆర్థిక స్తోమత లేక ఎక్కడెక్కడనో అప్పులు చేసి వివాహం చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏ ఫంక్షన్ హాల్కు పోయినా కూడా మేము డబ్బు కడితే కనీసం ఇక్కడ వాసవి ఫంక్షన్ హాల్ పోతే 2 లక్షలు, మోడర్న్ ఫంక్షన్ హాల్ పోతే 75 లక్షలు, ఇంకా వేరే ఫంక్షన్ హాల్ పోతే 3 లక్షలు ఇలా ఉంది. కాబట్టి ఇక్కడే ఐమాక్స్ థియేటర్ ముందు మేము ఒక మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ని కట్టబోతున్నాము. దాంట్లో అందరికీ ఖైరతాబాద్ వాసులందరికీ కూడా నామినల్ ఫీస్తోని బయటి వాళ్లకు దానికి రేట్ పెట్టడం జరుగుతుంది. అది కూడా రేపు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దానికి కూడా మేము చేయబోతున్నాం. అదేవిధంగా ఇలాగే వచ్చిన పిల్లలందరికీ ఏదన్నా అనారోగ్యంతో మరి బాధపడితే వారి కుటుంబాలకి ఆర్థిక సాయం అందించి మెరుగైనటువంటి ట్రీట్మెంట్ అందించేటువంటి కార్యక్రమం కానీ ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి స్కాలర్షిప్లు కానీ ఫీజు రీఎంబర్స్మెంట్స్ కానీ ఓవర్సీస్ తెలంగాణలో రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం భారీగా, గురువారం నుంచి 3 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆయా ప్రాంతాల్లో 11.5 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడటం, విద్యుత్ సరఫరా స్తంభించడం, లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు ఏర్పడటం వంటివి జరగవచ్చని పేర్కొంది. గురువారం కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్, నల్గొండ, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభమైంది. బారా షహీద్ దర్గా వద్దకు భక్తులు భారీగా చేరుకున్నారు. ఊరించే వరాల రొట్టెను అందుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. స్వర్ణాల చెరువులో పుణ్య స్నానాలు చేశారు. అనంతరం కోరికలు, రొట్టెలు పంచుకున్నారు. బారా షహీదులకు గలేఫ్లు, పూల చెద్దర్లు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రాకతో స్వర్ణాల చెరువు ఘాట్, దర్గా ఆవరణలో సందడి నెలకొంది.
నేను ఇప్పుడు ఇది 3వ సారి రావడం. ఫస్ట్ సారి ఒకసారి వచ్చినప్పుడు అయితే ఒక ఇంటి రొట్టె తీసుకున్నాను, ఇల్లు కట్టాను, కొంచెం అప్పులు తీరాయి. మళ్ళీ 2వ సారి వచ్చాను, 2 ఇల్లు కట్టాను. పర్వాలేదు, బాగానే అయితే ఉంది. అందుకే ఇది 3వ సారి. నాతో పాటు ఇంకొక 5గురిని తీసుకొచ్చా. అది నమ్మకంగా అయితే బాగానే. మా చెల్ల మస్తాన్వి, షేక్ మస్తాన్వి. బాగుంది, పండుగ బాగానే ఉంది. రొట్టెలు మాకు వచ్చినా ఎప్పుడు వచ్చినా మాకు పని అవుతుంది. నెల్లూరుకి సంవత్సరం వస్తాం. మేమా ఇంట్లో అప్పులు రొట్టె, కై బరకత రొట్టె అన్నీ పట్టాం. అవి తీరినాయి, అది అందుకోసం అని మళ్ళీ వస్తుంటాం. హైదరాబాద్ చాలా నమ్మకం ఉంది. 8-9 ఇయర్స్ నుంచి వస్తున్నాం. ఇక్కడ అన్నీ బాగా జరుగుతాయి. అంటే మనం కోరుకున్నవన్నీ ప్రతిదీ బాగా అవుతుంది. అందుకే ప్రతిసారి రావాలని అనుకుంటున్నాం. అది బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ ఏదైతే ఉందో దీన్ని మొహరం జియారత్ అని మేము చెప్తాము. ఇక్కడికి వచ్చే భక్తుల్లో 170 మంది హిందూ సోదరులు ఉంటారు కాబట్టి వాళ్ళు దీన్ని రొట్టెల పండుగలాగా నామకరణం చేసినారు. ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలనే ఒక మంచి ఆలోచనతో గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు. ఒక సెక్యులర్ నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం, అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఏదైతే రాష్ట్ర పండగ ఈ బారాషహీద్ దర్గాలు జరిగే రొట్టెల పండుగ ఉంది కాబట్టి ఇక్కడ ఎటువంటి లోపాలు లేకుండా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 45 రోజుల ముందు నుంచి పొంగూరు నారాయణ గారు అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి ఇద్దరు మంత్రుల సహకారాలు తీసుకొని వాళ్ళ తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని ఇక్కడ పర్యవేక్షిస్తూ టోటల్ ఎంతమంది వచ్చినా కానీ మహిళలకు టాయిలెట్స్ కానివ్వండి, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్లు కానివ్వండి, అదేవిధంగా ఏదైతే స్వర్ణాల చెరువు ఉందో దాంట్లో వాటర్ క్లీనింగ్ కానివ్వండి అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసినారు. పరిశ్రమల యాజమాన్యాలు నిబంధనలు పాటించకపోవడంతో జలవనరులు కాలుష్యమయంగా మారుతున్నాయి. నిజామాబాద్ నగర్ శివారులోని పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలను నిర్వాహకులు పూలాంగ్ వాగులోనికి వదులుతున్నారు. ఫలితంగా మంచినీరు కలుషితమై ఆకులకూడూరు గ్రామ శివారులో ఉన్న చెక్ డ్యాం వద్దకు వచ్చి చేరుతోంది. నీటిని దిగువకు వదులుతున్న సమయంలో నురుగ పేరుకుపోతోంది. అధికారులు స్పందించి కలుషిత జలాలు వాగులో కలవకుండా చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కోటబొకుండ శ్రీ కోటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు భారీగా జనం రావడంతో ఘాట్ రోడ్ లో బుధవారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు.
నారా లోకేష్ చొరవతోనే కువైట్ నుంచి సొంతూరుకి రాగలిగానని తెలుగు కార్మికుడు శివ వెల్లడించారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి బీసీ కాలనీకి చెందిన శివ స్వస్థలానికి చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం కువైట్ లో తాను పడిన కష్టాలను వివరించారు. కువైట్ లో తన కష్టాలపై తెలుగు కార్మికుడు శివ కన్నీళ్లు పెట్టుకుంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పెట్టిన వీడియోపై ఇటీవల లోకేష్ స్పందించారు. తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ శివ వేడుకోగా వెంటనే టీడీపీ ఎన్ఆర్ఐ బృందానికి అతడి బాధ్యతలు లోకేష్ అప్పగించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అలాగుంటుందని తెలియదు సార్. గొర్రెల కాటికి అని చెప్పారు. సరే గొర్రెలు అంటే ఎడారని చెప్పలేదు సార్. నేను అడిగాను ఎడార్ల కాటి కాదు, గడ్డి ఉంటుంది, పచ్చగడ్డి ఉంటుంది, గడ్డి కోసి ఆవిడకి వేయడము, ఈ దొడ్లో నుంచి ఆ దొడ్లో గొర్రెలు తోలడము, అవి క్లీన్ చేయడము, ఆవిడకి నీళ్లు పెట్టడము, మేత వేయడము, ఇంతవరకే చెప్పారు సార్. అక్కడికి వెళ్తే కానీ తెలియలేదు సార్ నాకు గొర్రెలు ఉంటాయని. పావురాలు ఉన్నాయి, బాతులు ఉన్నాయి, హంసలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, నాటుకోళ్ళు ఉన్నాయి, మన తొండం కోళ్ళు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, పిల్లిలు ఉన్నాయి, మళ్ళీ ఈ లవ్ బర్డ్స్, గువ్వలు, పిచ్చుకలు, రకరకాల పక్షులు ఉన్నాయి, మళ్ళీ చెట్లు ఉన్నాయి సార్. మెయిన్ చెట్లు, ఆ చెట్లు వచ్చేసి మన ఇళ్ళ దగ్గర ఉండే కంపు చెట్లు అట్లాంటివి. ఆ చెట్లకి ఒక 2 కిలోమీటర్లు నీళ్లు తీసుకెళ్లి పోసేవాడిని. నా వల్ల కాక ఒక్కడి వల్ల ఆయన కపిలికి చెప్పాను, ఇక్కడ నా వల్ల కావడం లేదు, ఒక్కడి వల్ల వేరే మనిషిని ఇంకో మనిషిని పిలిపించు, ఒక్కడిని నేను చేయలేకపోతానంటే అతను పట్టించుకునేవాడు కాదు. నేను చెప్పి నాకు విసుగొచ్చింది. అక్కడ జనరేటర్లు కరెక్ట్గా పనిచేసేటివి ఒకటి లేవు. అదేవిధంగా మళ్ళీ నాకు మోటార్లు ఒకటి రిపేర్ అయిపోయినాయి. కొన్ని చెట్లకు డ్రిప్పులు ఉన్నాయి, కొన్ని చెట్లకు డ్రిప్పులు లేవు. అలా మోటార్లు చెడిపోవడం, నేను మోటార్లు రెడీ చేయించమన్నా కూడా పట్టించుకునేవాడు కాదు. వాళ్ళు సాయంత్రం అయితే వచ్చేవాళ్ళు, వచ్చి ఏసీ వేసేమనేవాళ్ళు. ఏసీ స్టార్ట్ చేసి వేసేవాడిని. నాకైతే ఏసీ లేదు, ఫ్యాన్ లేదు, ఏమీ లేదు సార్. నేను అలాగే ఎండలో 60 డిగ్రీలు ఎండ కాసేది, 60, 62, 58 అలా డిగ్రీలు ఎండ కాసేది. ఆ ఎండకు నేను తట్టుకోలేక ఉండిపోయాన్ని. ఒకసారి వాళ్ళు ఫ్రిడ్జ్లో నీళ్లు తెచ్చి పెడతారు సార్, ఐస్ గడ్డలు తెస్తారు, ఐస్ గడ్డల్లో నీళ్ళ బాటిల్ తెచ్చి పెడతారు. ఆ ఎండకు తట్టుకోలేక ఆ నీళ్ళు తాగుతుంటే ఓ రోజు వచ్చి అడిసాడు, ఆ నీళ్ళు నీకోసం కాదు, మేము తెచ్చుకోవడానికి, మేము తాగడానికి, నీకు ఆ నీళ్ళతో పని లేదు, నువ్వు ఎందుకు తాగుతున్నావు అని చెప్పి నీ గొడవ వేసుకున్నాడు. ఆ ట్యాంకులో నీళ్ళు తాగమన్నాడు. ఆ ట్యాంకులో నీళ్లు ఉదయం నుంచి నైట్ వరకు కానీ, నైట్ నుంచి ఉదయం వరకు కానీ కాలిపోతూనే ఉంటుంది సార్ నీళ్లు. ఎటుపక్క నుంచి గాలి తోలడానికి ఆస్కారం లేదు ఆ ట్యూబ్లో నీళ్ళకి. అవి చల్లబడవు, వేడిగానే ఉంటాయి. ఎండ చూస్తే బీభత్సంగా ఉంటుంది. ఇంకా నా వల్ల కాక సాధ్యపడక ఈ పని కంటే చనిపోయేదే బెస్ట్ అనిపించింది సార్ నాకు. నేను మనిషి చనిపోదామని ఆలోచించుకున్నాను. ఆ టైంలోనే చిన్నగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాను. అది చాలా బాగా వైరల్ నారా లోకేష్ సార్ గారు స్పందించి మన స్వదేశీలో ఉన్న, మన కువైట్లో ఉన్న వాళ్ళ పార్టీ అధికారులు నాకు మెసేజ్ పెట్టారు. నీకు ఎక్కడున్నావు, ఏమున్నావు అని చెప్పి అతను తీసుకొచ్చారు. అక్కడి నుంచి నాకు తీసుకొచ్చి ఎంబీసీలో దగ్గర వదిలారు. ఎంబీసీ అధికారులు కూడా చాలా బాగా పనిచేసి నాకు వాళ్ళు అక్కడ ఉన్న ఏజెంట్ని పిలిపించి పాస్పోర్ట్, వీజా అన్ని తీసి ఇక్కడ పంపించారు. అదేవిధంగా నేను పడ్డ కష్టము అంతా ఇంత కాదు సార్. నా భార్య బిడ్డలను కూడా చూస్తాను, వాళ్ళ దగ్గరకు వస్తాను అనే ఆశ కూడా వదిలేసిన్నాను. అదే టైంలో మన నారా లోకేష్ బాబు గారు ఎప్పుడైతే నాకు పేపర్లో న్యూస్ వచ్చిందో అప్పుడు కొద్దిగా ఆశ కలిగింది. నారా లోకేష్ బాబు గారు చూసి నన్ను సాయం చేస్తారు అనుకున్నాను. అదేవిధంగా సాయం చేశారు. అదేవిధంగా మన అమెరికా ఎన్ఆర్ఐ గారు కూడా మన లోకేష్ బాబు గారు మదనపల్లిలో ఉన్నారు, ఆయన కూడా చాలా విధంగా సాయం చేశారు. ఆర్థికంగాను ఇంటి దగ్గరకు వచ్చి నా భార్య బిడ్డలు ఒంటరిగా ఉన్నారని తెలుసుకొని ఆ భార్య బిడ్డలు కూడా ఆయన ఆర్థికంగా సాయం చేశారు, మంచి చెడ్డ చూశారు. అదేవిధంగా మన సర్పంచ్ సార్ గారు వాళ్ళు కూడా ఆర్థికంగా మా వాళ్ళు వెళ్ళి కలిసేసరికి ఆ విషయం అందరికీ చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళందరికీ చేరవేశారు మన సర్పంచ్ సార్ గారు.